పోయినా కూడా నేను దేవుడిని వదిలిపెట్టలేదండి. మరి ఎందుకు వదిలిపెట్టలేదంటే నిజమైన దేవుడు, ఆయన ఏం చేసినా ఆయన అని చెప్పి నేను ధైర్యంగా ఉన్నానండి. అయ్యగారు వచ్చి మందలిచ్చేవారు, పలకరించేవారు, ప్రార్థించేవారు. కానీ ఒక్కొక్క రోజు నాకు 150 మంది 200 మంది మా ఇంటి మీద పడేవాళ్ళండి. వాళ్ళు ఆ పిల్లవాళ్ళు రెండో సంబంధం వాళ్ళు పడ్డా కూడా ఒక్కదాన్ని పోరాడినాను. దేవుడి సన్నిధిలో పోరాడిన 3 నెలలు పోరాడితే దేవుడు 10,000 ఒక్కదాన్ని పోరాడినాను. 10,000 మందిని పంపించి దేవుడు మేలు చేశాడండి. ఎంత బాధ అంటే ఇద్దరు చచ్చిపోయేవాళ్ళని, నా కుమారుడు చచ్చిపోయేవాడే, నేను వీళ్ళిద్దరు చచ్చిపోతారు అనుకున్నారు ఆ ఊర్లో. కానీ నేను భయపడేది, ఎక్కడికి పోయినా ఏడ్చేదాన్ని, ఆ తండ్రిని తెలుసుకొని ఏడ్చేదాన్ని. ఏడ్చినా కూడా దేవుడు నా ప్రార్థన ఆలకించి మాకెంతో మేలు చేశాడండి. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ ఫస్ట్ అమ్మాయి దేవుడు సమకూర్చాడండి. ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. ఒక బాబు, ఇంకా మాకే చింత లేదు, నేను చనిపోయినా బాధ లేదు, నా కుమారుడు ఒక ఇంటోడు అయిండని ఎంతో సంతోషంగా ఉందండి. మమ్మల్ని చచ్చిపోయే వాళ్ళని బతికించిన దేవుడు ఈ దేవుడు ఒక్కడేనండి, ఏ దేవుడు లేడండి. నేను చెప్తున్నాను కదా, ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి నన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. తల్లి గారు నన్ను వదిలిపెట్టను, తండ్రి గారు వదిలిపెట్టరు. మరి ఏరే చచ్చిపోయినా కూడా నాకు కలలో దర్శనంలో అమ్మగారి కాడికే పోవాలి నాకు వాగ్దానం